పీపీపీ అర్థం తెలుసా? జగన్ వర్సెస్ లోకేష్ ఈ మెడికల్ కాలేజ్. ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ లోకేష్ గారు పంచాయతీ మొదలైంది. ఈ పంచాయతీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నేను మొత్తం 14 కాలేజీలు నేను కట్టేశాను, మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఆ కాలేజీలను మీరు పీపీపీ పద్ధతుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతుల్లో మీరు వాటిని అమ్ముకోవాలని చూస్తున్నారు. మీరు అలాగనే అమ్ముకునే పనికైతే నా ప్రతాపం చూస్తారు, నా వీరత్వం చూస్తారు, మీ అందరి సంగతి తెలుస్తాను, వచ్చిన వాళ్ళందరినీ తాడదేస్తాను, రేపొద్దు నేను వస్తే కూడా వాడు తాడదేస్తాను, వాళ్ళందరినీ చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి నిన్న మామూలుగా ఆయన స్థాయిలో ఆయన స్టైల్లో ఆయన ఎట్లయితే వాయించాలో అట్లా వాయించేటువంటి ప్రయత్నం చేశారు. సరే, దానికి వాళ్ళు లోకేష్గా అసలు పీపీపీ అంటే తెలుసా, నీకు అసలు ఏం తెలుసా, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి నేను మళ్ళీ ఈరోజు అటాక్ చేయటం మొదలుపెట్టాను. అసలు ఏంటంటే దీంట్లో సింపుల్గా ప్రజలకు అర్థం కావాల్సింది, దీంట్లో ఎక్కువ మనం పెద్దగా ఏం బుర్రలు పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని ఆయనే చేశారు. 100% అది కరెక్టే. దానికి 8,000 కోట్లు బడ్జెట్ అవుతుందని చెప్పారు. 8,000 కోట్లకు గాను అందులో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ 500 కోట్ల రూపాయల్లో 300 కోట్లు చెల్లించారు. ఇంకా 200 కోట్లు చెల్లించాల్సింది ఉంది. ఇంకా జరగాల్సినటువంటి వర్క్, లేకపోతే పెండింగ్ వర్క్స్, లేకపోతే పెండింగ్ బిల్స్, లేకపోతే వాటికి సంబంధించినటువంటి బిల్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి 7,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ 7,500 ప్లస్ పాత బాకీ 7,700 కోట్లు ఖర్చు పెడితే ఆ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతాయి. అప్పుడు 7,500 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయితే అప్పుడు అవి రన్నింగ్లోకి వచ్చేదను, దాని ద్వారా వైద్య సహాయ సేవలు అందేటువంటి అవకాశం ఉంటుంది. మరి 7,700 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకి బాధ్యత ఉండిద్దా, 300 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి బాధ్యత ఉండిద్దా? ఏదైనా ఒక సబ్జెక్ట్లో 7,700 కోట్లు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉండిద్దా, 300 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వానికి బాధ్యత ఉండిద్ది? ఎవరికి బాధ్యత ఉండిద్ది? ఎవరు బాధ్యత అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నేను 300 కోట్లు ఇచ్చాను కాబట్టి ఇది పెత్తనం అంతా నాది అని నేను ఏదైతే అనుకున్నాను అది చెయ్యాలని చెప్పి ఆయన భావన. దానికి అరే ఆయన అట్లా కుదరదు నాయన అని చెప్పి వీళ్ళు బుజ్జగిస్తున్నారు. ఆయన నేను నిన్నంటున్నాడు, వీళ్ళు విన్నంటున్నారు. చివరికి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ మెడికల్ కాలేజీల దగ్గరికి పోయి అది ఆ మెడికల్ కాలేజీలు ఎట్లా ఉన్నాయి, పిల్లర్ల దశలో ఉన్నాయి, అసలు ఎట్లా ఉన్నాయి, అవి ఎప్పుడు పూర్తి అవ్వాలి అని చెప్పని వీళ్ళు పోయి ఒక ప్రజెంటేషన్ చేస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేసేది ఆయన ఎప్పుడైతే దానికి మోడల్ కోసం ఏదైతే తయారు చేయించారో ఈ ఫోటోలన్నీ చూపించి ఇది అయిపోయిందని చెప్పి అవి చూపిస్తున్నారు. వాళ్ళు ఏమైనా అవి చూపిస్తున్నారు, వీళ్ళేమో నీ చూపిస్తున్నారు. పబ్లిక్ ఏమైనా కళ్ళతోడు చూస్తుంటారు, రోడ్డు మీద అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఆడు చూసేదని ఎవరే నాయన ఇదేంది ఇంత అబద్ధం చెప్పారేంది, లేదా ఇదేంది ఎట్టు చెప్పారేంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. జనానికి కళ్ళకు గంతలు కట్టి మనం ఎక్కువ రోజులు ఆపలేము. అది ఏదైనా కళ్ళకు కనపడేది కదా, కనపడింది అయితే ఎట్లా కనపడుతూ ఉంది. సరే, ఏదైనా కానీ ఆ విషయంలో మొత్తానికి పంచాయతీ జరిగింది. లోకేష్ గారు ఇప్పుడు దానికి ఇది చేశారు. ఈ పంచాయతీ చివరికి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిద్ది అనేది తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్ మాత్రం సరైంది కాదు, సమంజసమైంది కాదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకు అంటే వైద్యో నారాయణో హరి అన్నారు, అంతే కదా. దేవుడు తర్వాత దేవుడు అంతటి వాడు వైద్యుడు, దేవుడు ప్రతిరూపం వైద్యుడు అంటే ప్రాణాలు కాపాడేటువంటి వ్యక్తి. అలాంటి వైద్య వృత్తిలో వచ్చి ఎవరైనా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉండి సర్వీస్ చేయాలనుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఆ హాస్పిటల్స్ని తీర్చిదిద్ది దాంట్లో వాళ్ళు కొంత ఫ్రీగా చేసి వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి కొంత వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకునేదానికి ఇబ్బంది ఏముంది, నష్టం ఏముంది? 7,700 కోట్లు లేవు కదా, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా. మరి ఇప్పుడు వీళ్ళకి అప్పు ఇచ్చేవాళ్ళు లేరు, ఈ ప్రభుత్వానికి ఇప్పుడు అప్పు తెచ్చే పరిస్థితి కూడా లేదు. మరి అలాంటిది ఎలా సాధ్యమైద్ది? అందుకని ఆయన వీళ్ళు పీపీపీకి ఇస్తే అట్లా ముందుకెళ్ళి కంప్లీట్ అయితే దానివల్ల బెనిఫిట్ అయ్యింది అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ ప్రయత్నం చేశారు. మీరు హెల్త్ లేదు, డాక్టర్స్ లేదు, ఇంకోరు లేరు. జనరల్గా మెడికల్ ఫీల్డ్ ఎవరు ఉంటారంటే ఎక్కువ మెడికల్ రిలేటెడ్ డాక్టర్స్ లేకపోతే ఇట్లా వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ భయపెట్టి పారేశారు. ఇక ఇప్పుడు వాళ్ళు వస్తారో లేదో తెలియదు. వాళ్ళు వస్తే ఆయన ఏమైనా చేస్తాడని భయం. మామూలుగా హాస్పిటల్స్ ఖాళీ చేస్తారంటే పర్వాలా, రేపొద్దున ఆయన మనస్తత్వానికి వచ్చిన తర్వాత వాళ్ళని లోపల తీసుకొని పోయి వాళ్ళని తాడ తీసాడు అనుకోని లోపల పడేసి పాపం వాళ్ళు ఎక్కడ అరెస్ట్ అయ్యి జైలుకు పోతారు. లేదంటే అరికాలు కోటింగ్ ఇచ్చారనుకోండి తిరుమల గారికి ఇచ్చినట్టు, వాళ్ళు ఏమైపోయారు డాక్టర్లు. మరి అట్లాంటి భయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని అట్లా భయపెట్టేసారు తెలివిగా. ఒకసారి ఆ బయట ఉన్నట్లుంది, ఒకసారి ప్లే చేయండి. నేను మాట్లాడిన బయట ఉందా? సరే, 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు చేయలేదు? మీరు 5 సంవత్సరాలు చెప్పండి. పూర్తి చేయాలని మాకు తప్పట్లేదు. 25కి మీకు పర్ఫెక్ట్ అందరూ
సంవత్సరం 28 మీ ప్రాజెక్ట్ పూర్తి చేద్దాం, 28కి మీ ప్రాజెక్ట్ పూర్తి చేద్దాం. పీపీపీకి ప్రైవేటైజేషన్ ఎక్కడ తెలియదు. 7 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం, ఇది క్లైమాక్స్. ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాం. 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు మీరు? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు చేయలేదు మీరు? 5 సంవత్సరాలు చెప్పండి, పూర్తి చేయాలని మా తప్పు. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి ఇప్పుడు 300 కోట్లు ఇచ్చిన వాళ్ళకి పెత్తనం ఉండిద్దా, 7,700 కోట్లు ఇచ్చిన వాళ్ళకి పెత్తనం ఉండిద్దా? మెడికల్ కాలేజీల మీద ఎవరికి బాధ్యత ఉండిద్ది? వంశీ గారు, మీరు చెప్పినట్టుగా ఒక ప్రభుత్వ రంగంలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటే 500 నుంచి 600 కోట్ల రూపాయలు అవుతుంది. అందుకని అంత పెద్ద ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల సమన్వయంలో అంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది, పీపీపీ మోడల్ అనేది ముందుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తాజాగా కర్ణాటకలో 11 వైద్య కళాశాలలని పీపీపీ మోడల్లో టేకప్ చేస్తున్నారు. అయితే ఇందులో ఏంటంటే ల్యాండ్ పరంగా ఒక 50 ఎకరాల వరకు కూడా ప్రభుత్వం 50 ఎకరాలు ఇస్తుంది. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తారు. ఇందులో ఏంటంటే మామూలుగా వీళ్ళకి ఖర్చు పెట్టేది 500-600 కోట్లు పెట్టలేం కాబట్టి ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, పేదలకి వైద్య సౌకర్యాలు అందడం ఒకటైతే ఇమ్మీడియట్లీగా విద్యార్థులకి సీట్లు వస్తాయి. వచ్చే సంవత్సరం మార్కాపురం, ఆదోని, పులివెందులు, పాడేరంటే మొత్తం మీద 200 సీట్లు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. 50% వరకు కూడా కరీంనగర్ కోటా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగంలో మనం పెట్టలేము. కాబట్టి అందుకనే పీపీపీ మోడల్కి వెళ్తున్నామని అయితే ఇక్కడ జగన్ గారు ఏంటంటే మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాము అని చెప్పారు. మీకు ఇక్కడ ఒక అంశం ఉంది వంశీ గారు, మీకు విద్యుత్ దాంట్లో పీపీపీలు రద్దు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క యూనిట్ విద్యుత్ తీసుకోకుండా 9,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అంటే చట్టబద్ధంగా చేసిన అగ్రిమెంట్లని రద్దు చేస్తానని వెళ్ళడం వల్ల ఒక్క యూనిట్ విద్యుత్ తీసుకోకుండా 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. రేపు ఈ పీపీపీ మోడల్స్ కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సురేష్ గారు, అంటే ఒకటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పీపీపీ మోడల్స్ తీసుకొచ్చారు. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా ఏ ప్రభుత్వానికి అనుకున్న స్థాయిలో నిధులు ఉండవు వాటి డిపార్ట్మెంట్ సంబంధించి. అట్లాంటప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వటం, వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటేట్స్ క్రియేట్ చేయటం, కన్స్ట్రక్షన్ లేదా వీటికి సంబంధించినటువంటి నిధులు పెట్టుబడి పెట్టేటువంటి ప్రైవేట్ కంపెనీలు పెట్టడం, వాటిని ఒక సంస్థలాగా వాటిని నడిపించడం అనేటువంటి జరిగేటువంటి ప్రక్రియ. వాటన్నిటినీ వద్దు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 7,700 కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడ డబ్బులు లేదా ఇంకో డబ్బులు ఇచ్చేస్తే తొందరగా అయిపోయిద్దని ఇప్పుడు టీడీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. మరి వాళ్ళు ఆయన అయితే ఇవ్వడు కదా, మరి వీళ్ళైతే ఇవ్వాలి కదా, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, అందుకని పీపీపీకి వెళ్తున్నారు. ఇప్పుడు డాక్టర్లు భయపెట్టారు, మరి డాక్టర్లు వస్తారో రారో చూడాలి అని చెప్పి. సరే, జరుగుతూ ఉండదు పంచాయతీలు. నెక్స్ట్